గోంగూర ఎన్ని రోజులు కూర అండి. ఈ వాసనకి పక్కింటి వాళ్ళు కూడా మన ఇంటికి వచ్చేస్తారు. అంటే అమ్మ మంచి వాసన వస్తుందని మాకు కూడా కొద్దిగా కూర ఇవ్వండి, మేము మొహమాటం పెడకుండా వచ్చి అడుగుతున్నామండి అని చెప్పేసి అంటారు. సూపర్ సూపర్ చాలా బాగుందండి అనమాట. ఎంత బాగుంది గోంగూర ఎన్ని రోజులు కూర. ఒక ముద్ద ఎక్స్ట్రాగా తింటారండి. ఇదిగోండి మా అందరికీ నమస్కారం అండి. ఇదిగో మా ఇంట్లోని నేను గోంగూర ముక్కలు వేసుకున్నాను అనమాట. అలాగా ఇంకో ఒక డుక్కులో వేసాను. చూసారు ఎంత బాగా వచ్చిందో చెట్టు. దీనిదే అనమాట ఈ గోంగూర అంతా. పూర్తి కూడా కొయ్యలేదు, సగమే కోసాను. అవన్నీ గోంగూర అంతా మనం కడిగేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత కళాయి వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు కడిగిన గోంగూర ఉంది కదా, అది అన్నిలుగా ఆయిల్లో వేపేసుకోవాలి. ఉడకబెట్టి కూడా చేస్తారు, అలా చేసుకోవచ్చు, ఇలాగ చేసుకోవచ్చు. ఇలాగ ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుందో అసలు. దీంట్లో 2 టమాటాలు కట్ చేసి వేసాను అనమాట. ఇవన్నీ మగ్గనివ్వండి. ఇలాగ మగ్గేలోగా మనం ఎండ్రో వెళ్ళి కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు పెట్టుకొని ఇవి కడిగేసి వాష్ చేసి పక్కన పెట్టుకుందాము. ఒక 10 నిమిషాలు నానబెట్టేసి గోరువెచ్చని వాటర్ అనమాట వేసేసి ఒక 10 నిమిషాలు నానబెట్టేస్తే నానిపోతాయి. కడిగేసి పక్కన పెట్టేసుకుందాం ఇవి కూడా. అలాగే నెక్స్ట్ చిన్న చింతపట్టు అనమాట. ఆ చింతపట్టు కూడా కడిగేసి రసం తీసేసి పక్కన పెట్టుకుందాం. ఇవన్నీ గోంగూర వేగింది కదా చూసారా, ఈలోగా మనం అన్ని పనులు చేసుకున్నాం అనమాట. ఇప్పుడు వేగిన గోంగూరని పక్క తీసేద్దాం, ఒక ప్లేట్లో తీసేసుకుందాము. అదే కళాయిలో మరి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు కడిగిన ఎండుమిర్చి ఉన్నాయి కదా, అవి పచ్చిమిర్చి, తర్వాత 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా ఒక పావు స్పూను జీలకర్ర, పావు స్పూన్ ఆవాలన్నమాట వేసేసి వేగనివ్వండి. ఇవి బాగా వేగుతాయి అనమాట. ఎంత బాగా వేగితే అంత మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. రొయ్యలు వేగుతుంటే ఆ స్మెల్ చూసారు ఎంత బాగా వస్తుందో. అలాగే నెక్స్ట్ 3 ఉల్లిపాయలు నేను కట్ చేసుకొని వేపుకుంటున్నాను. ఏదైనా గోంగూర కంటే కొద్దిగా ఉల్లిపాయ ఎక్కువ ఉండాలి. ఈలోగా మనం ముద్ద చల్లారింది కదా, వేపిన గోంగూర ముద్ద కదా, దాన్ని ఇలా రోట్లో వేసి నూరుకుందాం అనమాట. మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు, మీ ఇష్టమే, మిక్సీ కూడా వేసుకోండి. ఇలాగా ఇప్పుడు ఉల్లిపాయ వేగింది కదా, ఉప్పు కారం, ఇక్కడ ఉప్పు కారం అనేది మీ టేస్ట్ని పెట్టి మీరు వేసుకోండి. మొత్తం వేగనివ్వాలి. ఇప్పుడు గోంగూర ముద్ద కూడా వేసేసి వేగనివ్వండి. కొద్ది కరివేపాకు కూడా వేసి వేగనివ్వండి. వేగిన తర్వాత చూసారండి ఎలా వేగిందో. ఇప్పుడు మనం చింతపండు పిడుచుకున్నాం కదా, అది కూడా వేసేసి మరొక 1/2 గ్లాసు వాటర్ వేసేసి ఒక్కసారి కలిపేసి మూత పెట్టేయండి. ఒక 10 నిమిషాల్లోనే ఉడికిపోద్ది అనమాట అది. ఫ్రెండ్స్, మా వీడియోని నచ్చితే లైక్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్. చూసారండి గుమగుమలాడే గోంగూర ఎండ్రోయిలు గోంగూర కూర అనమాట. చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి, మర్చిపోవద్దండి ఫ్రెండ్స్, ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మన వీడియో మళ్ళీ కలుద్దాము.